హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి 45,000కి పైగా వేకెన్సీతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు కనీసం 18 సంవత్సరాలు ఉంటే చాలు. ఫ్రెండ్స్ మీకు 18 సంవత్సరాల ఏజ్ ఉండి 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకిది పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఇందులో మనకి అన్ని స్టేట్‌కి సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది క్లియర్ ఇచ్చారు. జీటీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ జనవరి 2025 ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2ని ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో క్లియర్‌గా అప్లికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ జాబ్స్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మీరు ఈ యొక్క జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి నేను డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు ఆ యొక్క లింక్‌ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్‌గా ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి అయితే వస్తారు. ఫ్రెండ్స్ ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇందులో ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ ఆప్షన్ అనేది ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు. అలాగే తర్వాత మీకు ఇందులో స్టేజ్ 1లో మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! సెలెక్ట్ చేసుకోండి. మీరు దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీ వ్యాలిడ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్‌సిలో ఉన్న విధంగా ఇవ్వండి. లాస్ట్‌లో క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు సబ్మిట్ చేయగానే తర్వాత మీకు ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ కూడా ఇవ్వండి. లాంగ్వేజ్ స్టడీస్ ఏంటో ఇవ్వండి. అండ్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీరు జేపీజీ ఫార్మాట్‌లో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్‌లో అయితే పెట్టండి. సిగ్నేచర్ పెట్టి అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత సబ్మిట్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. మీరు ఈ యొక్క నంబర్ అయితే రిజిస్ట్రేషన్ నంబర్‌ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది. తర్వాత మీరు ఏ సర్కిల్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారో ఆ సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ స్టేట్ అన్నమాట. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీ యొక్క అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ డివిజన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆ యొక్క డివిజన్‌లో ఉన్న పోస్ట్‌లకు మీకు ఒక పోస్ట్ కావాలో ఆ యొక్క పోస్ట్‌కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ డివిజన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆ యొక్క డివిజన్‌లో ఉన్న పోస్ట్‌లో మీరు ఏ పోస్ట్ కావాలో ఆ యొక్క పోస్ట్‌లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఇందులో చాలా డివిజన్స్ వస్తాయి. చూడండి ఇందులో మీకు అప్లికేషన్ చేసుకునే విధంగా డివిజన్ చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ వరంగల్ డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా వస్తాయి. ఇందులో మీరు డివిజన్ బట్టి పోస్టులు అయితే ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విలేజ్ గాని, మండల్ గాని, పోస్ట్ ఆఫీస్ సీరియల్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్ అందరికి కాదండి. ఓన్లీ ఉమెన్స్ క్యాండిడేట్ సంబంధించి, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి మాత్రమే. ఫీ అనేది ఉండదు. మిగతా వారందరూ కూడా రూ. 100 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.